శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 59 సర్గలు పూర్తి చేసి 59వ సర్గకి 60వ సర్గకి మధ్యలో ఉన్న ప్రక్షిప్త సర్గల్లో ప్రథమ ప్రక్షిప్త సర్గ పూర్తి చేశాం. రెండవ సంక్షిప్త సర్గ ప్రక్షిప్తం అంటే కొన్ని ప్రతుల్లో ఉండి కొన్ని ప్రతుల్లో లేని దాన్ని ప్రక్షిప్తం అంటూ ఉంటారనమాట. అది ఈరోజు మనం ద్వితీయ ప్రక్షిప్త సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకి శోకరాశరం కపీశమక్షంతారం వందే లంకా వేంకరం సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. శ్రుత్వా రామస్య వచనం లక్ష్మణస్త్వరితస్తదా శానమాహూయమతిమాన్ రాఘవాయన్యవేదయత్. రాముడి మాటలు విని లక్ష్మణుడు తొందరగా ఆ కుక్కను పిలుచుకుని వెళ్ళి రాముడికి చూపాడు. దృష్ట్వాసమాగతం శానం రామోచనమబ్రవీత్ వివక్షితార్థం దే బ్రూహి సారమేయ నదే భయం. అప్పుడు రాముడు అన్నాడు ఆ శునకంతో, నువ్వు చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పు, నీకేం భయం లేదు. అధాపస్య తత్రస్థం రామస్వ భిన్నమస్తక తతో దృష్ట్వా సరాజానాం సారమేయో బ్రవీదం. ఆ రాజును చూచి శునకం అన్నది, రాజైవ భర్త భూతానాం రాజా చైవ వినాయక రాజా సుప్తేషు జాగర్తి రాజా పాలయతి ప్రజా. సకల భూతాల సృష్టికి హేతు రాజు. రాజే గొప్ప నాయకుడు. అందరూ నిద్రపోతూ ఉన్నా రాజు మాత్రం మేల్కొనే ఉంటాడు. రాజే ప్రజలను పాలిస్తాడు. నిత్యా సునీతయా రాజా ధర్మం రక్షత రక్షిత యథాన పాలయేద్ రాజా క్షిప్రం నశ్యంతి వై ప్రజా. రక్షకుడైన రాజే బాగా నడపబడిన నీతి చేత ధర్మాన్ని రక్షిస్తాడు. రాజు పాలించకపోతే ప్రజలు శీఘ్రంగా నశిస్తారు. రాజా కర్తాచ గోప్తాచ సర్వస్య జగతః పిత రాజా కాలో యుగం చైవ రాజా సర్వమిదం జగత్. రాజే కర్త, రాజే రక్షకుడు, రాజే జగత్ అంతటికి కూడా తండ్రి, రాజే కాలం, రాజే యుగం, ఈ సర్వ జగత్తంతా కూడా రాజే. ధారణాత్ ధర్మమిచ్చాహృద్ధర్మే నవిధృత ప్రజా యస్మాత్ ధారతే సర్వం త్రైలోక్యం. సచరాచరం ధరించున్నది కావున ధర్మం అని అంటారు ధర్మాన్ని. ధర్మమే ప్రజలను నిలబెడుతుంది. స్థావర జంగమాత్మకమైన ముల్లోకాలని నిలబెట్టేది ధర్మమే. ధారణాదిశాం చేవా ధర్మణే రజ్యయన్ ప్రజా తస్మాత్ ధారణమిత్యుక్తం స ధర్మ ఇది నిశ్చయ. శత్రువులను అదుపులో ఉంచడం చేత దీన్ని ధర్మం అంటారు. ధర్మం చేతనే రాజులు ప్రజలను రంజింపజేస్తారు. అంచేత ఇది ధరింపజేయునది అని చెప్పబడింది. అదే ధర్మం అనే నిశ్చయం. ఏష రాజన్ పరో ధర్మ ఫలవాన్ ప్రేచ రాఘవ నహి ధర్మాత్ భవేత్ కించుద్ పుష్పమితి మే మతి. రాజారామ, మరణానంతం కూడా ఫలితాన్ని ఇచ్చేది ఉత్తమమైన ధర్మమే. ధర్మం వల్ల లభించనిది ఏది ఉండదని నా అభిప్రాయం. దానం దయా సతాం పూజా వ్యవహార ఇష్టార్థం ఏష రామ ప్రభు ధర్మ రక్షణ ఆతో ప్రత్యేక. రామ, దానము, దయ, సత్పురుషుల్ని పూజించడం, వ్యవహారాల్లో రుజుత్వం, ఇవి మరణానంతరం ఇహలోకంలో కూడా రక్షిస్తాయి మానవుణ్ణి. త్వం ప్రమాణం ప్రమాణాన్ త్వం ప్రమాణం ప్రమాణానమసి రాఘవ సువ్రత విజితైశ్చైవ తే ధర్మ సద్భిరాచరితస్తు వై. ఉత్తమ నియమ పాలకుడు అయిన రామ, నీవు ప్రమాణాలకు ప్రమాణం. సత్పురుల చేత ఆచరింపబడిన ధర్మం, నీకు బాగా తెలిసిన ధర్మం. ధర్మాణాం త్వం పరంధామ గుణానాం సాగరోప్మా అజ్ఞానాస్య మయా రాజన్ ముక్తస్త్వం రాజసత్తమా ప్రసాదయామి సరసా నత్వం క్రోధమిహాసి. నువ్వు ధర్మాలకి ఉత్తమ స్థానం, గుణాలకి సముద్రం వంటి వాడివి. అజ్ఞానం వల్ల నేను నీ ముందు ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇంత మాట్లాడి చెప్పేది ఏంటంటే, నీకు తెలియనిది ఏం లేదు, అనవసరంగా నేను వాగుతున్నాను ధర్మం గురించి
శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఈ విషయంలో కోప్పడద్దు నన్ను. సునః సవచనం శ్రుత్వా రాఘవో వాక్యం కింతే కార్యం కరో మధ్య బ్రూహి విశ్రబ్దమాచరం. ఆలస్యం చేయకుండా చెప్పు అన్నాడు రాముడు. ఏ పని మీద వచ్చావు చెప్పుడు, నేనేం చేయాలి నీకు, నిర్భయంగా చెప్పు. రామస్య వచనం శ్రుత్వా సారమేయో బ్రవీతం ధర్మేణ రాష్ట్ర విందేత ధర్మేణైవానుపాలయత్. అప్పుడు అన్నది అది, ధర్మం చేతనే రాష్ట్రాన్ని పొందాలి, ధర్మం చేతనే దాన్ని పాలించాలి. ధర్మాశరణ్యతాం యాతి రాజ సర్వభయావహ ఇదం విద్యాయత్కృత్యం శ్రోయిత మమ రాఘవ. ధర్మం వల్ల సకల భయాల్ని తొలగించే రాజు రక్షకుడవుతాడు. ఈ విషయం తెలుసుకొని నా కొరకై ఏమి చేయాలో చెప్తా విను. భిక్షు సర్వార్థ సిద్ధస్య బ్రాహ్మణ వసతే వసను తేన దత్త ప్రహారో మే నిష్కారణమనాగత. బ్రాహ్మణులు నివసించే ప్రదేశంలో నివసించే సర్వార్థ సిద్ధుడనే సన్యాసి ఏ కారణం లేకుండా నన్ను కొట్టాడు. ఏతశ్రుత్వాద్రామేణ ద్వాహస్త సంప్రేషితస్తదాని తస్య ద్విజస్తేన సర్వశాస్త్రార్థ కోవిత. ఈ మాట వినగానే అప్పుడు ద్వారకా పాలకుడిని పంపాడు. ఆ బ్రాహ్మణుని తీసుకొచ్చాడు. ఆ ద్వారపాలకుడు వెళ్ళి, అతను సకల శాస్త్రార్థాలు తెలిసినవాడు. అథ ద్విజవరస్తత్ర రామం దృష్ట్వా మహాద్యుతి కింతే కార్యం మయా రామ తద్బ్రూహిత్వం మమ అనగా. ఆ తర్వాత ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు రాముని చూచి, రామ నేను నీకేం చేయాలో చెప్పు అన్నాడు. ఏవ ముక్తస్తు ప్రేణ రామో వజ్రమబ్రే త్వయా దత్త ప్రహారోయం సారమేస్యతో ద్విజ కింతాపకృతం విప్రా దండేనాభిహితోయత. ఈ శునకాన్ని నువ్వు కొట్టావు, ఏమి అపకారం చేసిందని దాన్ని నువ్వు కొట్టావు. క్రోధ ప్రాణహర శత్రు క్రోధో మిత్రము కోరిపో క్రోధో హ్యసిన్ మహాతీక్ష్ణ సర్వం క్రోధోపకర్ష. కోపం అనేది ప్రాణాలని హరించే శత్రువు. కోపం మిత్రుడు వల్లే కనపడే శత్రువు. కోపం చాలా వాడి అయిన కత్తి. కోపం సమస్తాన్ని నశింపజేస్తుంది. తపతే యజతే చైవాయచ్చదానం ప్రయచ్చది క్రోధేన సర్వం హరతి తస్మాత్ క్రోధం విసర్జయ. తపస్సు చేసిన, యజ్ఞాలు చేసిన, దానాలు ఇచ్చినా అదంతా వృధా. కోపం వాటన్నింటినీ కూడా నశింపజేస్తుంది. అందువల్ల కోపాన్ని విడవలే. ఇంద్రియాణం ప్రదుష్టానాం హయానామివ ధావతాం కుర్వీత ధృత్యాసారజ్యం సుహృత్యే సహృత్యే. ఇంద్రియ గోచరం, ఇంద్రియాలకు గోచరమైన భోగ్య విషయాలని వాటి నుండి దూరం చేసి దుష్టములైన అశ్వాల్లాగా పరిగెత్తుతున్న ఇంద్రియాలని మరి వాటిని అదుపులో ఉంచుకోవాలి. మనసా కర్మణావాచ చక్షుషాచ సమాచరే శ్రేయోలోక సచరతో నద్వేష్టి చ నలిప్యతే. మనస్సు చేత, కర్మ చేత, వాక్కు చేత, చూపు చేత తన ఎదుట నడుస్తున్న లోకానికి శ్రేయస్సు చేయవలే. అటువాడు ఎవరిని ద్వేషించడు. పాపపుణ్యాదులు అతనికి అండవు. నా తత్కుర్యాదసి తీక్ష్ణ సర్పోవాభ్యాహత హరిద్వా నిత్య సంక్రుద్ధో యదాత్మాతునిష్ఠుత. అదుపులో ఉంచుకొనని మనస్సు ఎంత అపకారం చేస్తుందో అంత అపకారం వాడి అయిన కత్తి కూడా చేయదు. కాలితో తొక్కిన సర్పం కానీ, సర్పం కూడా అటువంటి కీడు చేయదుట. ఎటువంటి కీడు? కోపం చేసేంత. ఎవరు చెప్తున్నారు? రాముడు చెప్తున్నాడు బ్రాహ్మణోత్తముడికి. వినీత వినయస్యాసి ప్రకృతిర్న విధేయతే ప్రకృతి గుహమానస్య నిశ్చయన కృతిర్ధ్రువా. తన సహజమైన స్వభావాన్ని కప్పిపెట్టుకుని వాడికి ఎంత వినయం నేర్చినా వాడి సహజ స్వభావం మారదు. నిశ్చయంగా ప్రకృత్యనుసారం పనులు చేయడం తప్పదు. ఏవ ముక్త సవిప్రో వై రామేణ క్లిష్టకర్మణ ద్విజ సర్వార్థ సిద్ధస్తో అబ్రవీద్ రామ సన్నిధౌ. శ్రమ పడకుండా పనులు చేయు, రాముని మాటలు విని బ్రాహ్మణుడైన సర్వార్థ సిద్ధుడు రాముడి యొక్క సన్నిధిలో ఇలా పలికాడు. ఇది పెద్ద అధ్యాయం. రేపు కొనసాగిద్దామా? రేపు కొనసాగిద్దాం. ఎందుకంటే ఇప్పటికే 20 అయింది. 5 నిమిషాల్లో భాగవతం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. అసలు విషయం రానేలా బయటికి కదా.